హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. స్వానీస్ కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా చాలా టేస్టీగా వస్తాయి. బయట వెదర్ కూల్గా ఉంది, వర్షం పడుతుంది కదా అండి. ఈ టైంలో మనం ఇంట్లో వేడిగా సొరకాయ గారెలు చేసుకుంది అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ చేసుకుని తింటే చాలా బాగుంటాయి. పిల్లలు పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ వీడియోలో సొరకాయ గారెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం లేతగా ఉండే సొరకాయని తీసుకొని ఈ విధంగా తురుముకొని పెట్టుకోవాలండి. మనం లేతగా ఉండే సొరకాయ తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి గారెలు అనేవి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం తురుముకున్న సొరకాయ తురుముని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 పచ్చిమిర్చి, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చికి బదులు కారం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి పేస్ట్ని ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మనం సొరకాయ తురుములో వేసేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, నేను 2 టేబుల్ స్పూన్ శనగపప్పును ముందుగానే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న శనగపప్పును ఇందులో వేసేసుకోవాలి. ఇలా శనగపప్పు వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి. చూడండి, ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం తురుముని. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెంగా బియ్యం పిండి వేసుకుంటూ బాగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా చపాతీ పిండిలా కలుపుకోవాలి. అప్పుడే మనకి గారెలు ఒత్తుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది. ఈ బియ్యం పిండి అనేది క్వాంటిటీ ఏమీ లేదండి. ఇందులో ఆల్రెడీ సొరకాయలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా కొంచెంగా పిండి వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇందులో వాటర్ ఏమీ పోయకూడదండి. ఈ సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మరి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక బటర్ పేపర్ కానీ ఈ విధంగా కవర్ కానీ తీసుకొని ఈ సొరకాయ తురుముని ఈ విధంగా ముద్దలాగా చేసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా మనం గారెల్లాగా ఒత్తుకుంటూ ఉండాలి. కావాలంటే మీరు మధ్యలో కూడా హోల్ పెట్టుకోవచ్చండి. ఈ గారెలు అనేవి మరి మందంగా కాకుండా పలుచగా కాకుండా ఈవెన్గా చేసుకోవాలి. అప్పుడే మనకి చాలా చక్కగా ఫ్రై అవుతాయి. మనం ఒక్కొక్క గారె చేసుకుంటూ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. అలా లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఈ విధంగా ఒకసారి 4-5 గారెలు ఈ విధంగా ఒత్తుకొని పక్కన పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఫాస్ట్గా. చూడండి, ఈ విధంగా 4-5 ఒకసారి ఒత్తుకొని పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా ఒత్తుకున్న గారెల్ని ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా వేడైంది కదా. గారెలు అనేవి వాటంతటా అవే పైకి తేలుతున్నాయి కదండి. ఈ విధంగా పైకి తేలాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి గారెలు అనేవి. చూడండి, ఇవి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మాడిపోతాయి. కాబట్టి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కా పెట్టుకోవాలండి. తర్వాత మొత్తం పిండిని కూడా ఇలాగ గారెల్లాగా ఒత్తుకొని ఇందులో వేసేసుకుంటూ ఉండాలి.
ఇలా వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ మొత్తం గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ. ఇలా వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా వేడి గారెలు చేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇందులో వేసిన పప్పులు కానీ కొత్తిమీర కానీ పచ్చిమిర్చి కానీ చాలా బాగా కనిపిస్తుంది కదా. చూడండి, ఒక చేత్తో తుంపుతూనే తినిగిపోతుంది కదా. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్వానీస్ కిచెన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.